నమస్తే. ప్రస్తుతం మనం బహదూర్ కూడా సంబంధించి ఆ పరిధిలో ఉన్నాం. దాదాపు 650 ఎకరాలు మొత్తం కూడా దీనికి సంబంధించి బుల్లెట్ రైల్ హబ్ కోసం మాత్రం రైతుల యొక్క వాళ్ళ భూముల్లోకి వాళ్ళని పోలించకుండా పోలీసులు పహార వాసనలో తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు వెళ్ళలేకుండా అంటే గ్రామస్తులు నిజంగా గ్రామస్తులైనా కాదని చెప్పేసి వాళ్ళ చెక్ చేయడం వాళ్ళు దాదాపు వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు రైతుల పిల్లలు వాళ్ళ స్కూటీలు చెక్ చేస్తూ ఆ స్కూటీలో అసలు ఏమున్నా ఏంటి మారణాలు తీసుకొస్తారు. అసలు ఏంటి లోపల పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ లాంటివి ఏం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఆ వ్యవసాయ భూమిని కాపాడుకుంటా ఉన్నారు, ఎందుకు ప్రభుత్వం వేసేసుకుంటా ఉంది అని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళు దాదాపు 4 రోజులు అవుతారు. దాని నుంచి వాళ్ళ అంత పెద్ద ఎత్తున వాళ్ళ ఆవేదన చెప్పుకుంటా ఉంటే కనీసం ప్రభుత్వం వినే పరిస్థితి వినకుండా కనీసం ఫెసిలిటీస్ కల్పించకుండా పోలీసు పహార పెట్టించి కూడా మనం రైతులను కనీసం వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాను. చూసుకోవచ్చు పోలీస్ పహార పెద్ద ఎత్తున అంటే ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో రైతులు మాత్రం ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము మారణాదులు చేయడం కాదు లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించిన పరిస్థితి కనిపించలేదు. రైతుల భూమిని కాపాడుకోవడానికి దాదాపు 4 రోజుల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది ఆలోచించారు. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రైతుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు కూడా గమనించారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? రైతే రాజ్యాలు చెప్తారు ఈ దేశానికి. మరి రైతుల యొక్క భూములను కొలగొట్టేటువంటి ప్రభుత్వాలను మరి గెలిపించి ఇప్పుడు మీ ప్రభుత్వం తీసుకొచ్చింది అదే రైతులు. మరి అదే రైతుల యొక్క భూములను తీసుకొని మరి మీరు ఎంత దూరం ఈ ప్రభుత్వాన్ని అసలు ఏం చేద్దాం అనుకుంటారో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తాను. నిజంగా చూసుకోవచ్చు. అందులో ఎన్నో రోజులుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దాదాపు 6 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎవరు ఏ ఒక్క నాయకులు అంటే ప్రతిపక్షంలో ఏకమైనా తెలుసు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకులు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అసలు లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క వాయిస్ తీసుకుంటాం. వాళ్ళు ఎప్పటి నుంచి వ్యవసాయం తీసుకుంటా ఉన్నారు, ఆ భూమిని మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పేసి మీడియా వచ్చినా కూడా కనీసం మీడియాని లోపలికి అలౌ చేయడం పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఆల్రెడీ కొంత మీడియా లోపలికి వెళ్ళింది. వాళ్ళు పొద్దున వచ్చారు మిమ్మల్ని ఇప్పుడు కల్పించాము అని చెప్పేసి పోలీసులు మాట్లాడే పరిస్థితి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కాని ప్రతి ఒక్కప్పుడు లగచర్ల ఇష్యూలో కూడా దాదాపు చాలా మంది పోలీసులు వాళ్ళ ఇందరిలోకి వెళ్ళి అంటే ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ భూములు కావాలని చెప్పేసి వాళ్ళ భూమిపై మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో ఉన్న వాళ్ళని కనీసం మీడియా ముందు మాట్లాడలేకుండా ఏమైనా మీడియా వస్తే మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే లగచర్ల భూములను ప్రభుత్వం లాగేసుకుంటే ఇప్పటికీ కూడా లగచర్ల భూములు లాక్కొని కనీసం వాళ్ళకి ఎటువంటి అది కూడా కల్పించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎంతో మంది మీడియా వాళ్ళు వస్తా ఉన్నారు కానీ ఏ ఒక్కరిని కూడా లోపలికి కలవచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. లగచర్లలో కూడా దాదాపు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఆ స్వేచ్ఛను మనం ఈ ప్రభుత్వంలో చూసినాం. లగచర్లతో పాటు చాలా మంది ఆదివాసీల భూములను కూడా ప్రభుత్వం లాక్కుంటుంది అని చెప్పి చాలా మంది ఆదివాసీ నాయకులు కావచ్చు అందరూ మాట్లాడుతూ వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆదివాసీల యొక్క భూముల పైన ఎందుకు ప్రభుత్వం కన్నేసింది అంటూ కూడా ఆదివాసీ సంబంధించిన ప్రతిపక్ష నాయకులు చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఆ లగచర్ల విషయంలో కూడా చూసుకుంటారు. పెద్ద లగచర్ల కనీసం ఏదైనా మీడియా వస్తే మాట్లాడకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళు అరెస్టులు పెట్టడం లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ రాత్రి లాఠీ చాలు చేసినట్టు ఆ వీడియో చూసాం. ప్రత్యక్ష సాక్ష్యం కూడా మనం చూసాం. కానీ ఇప్పటికీ ఆ లగచర్ల భూములు పుంజుకున్న తర్వాత కూడా ఇప్పటికీ కనీసం వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ లభించలేదు. కనీసం ప్రభుత్వం నుంచి డబ్బులు లభించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. నిజంగా ప్రభుత్వం అది ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అర్థం కాదు. ప్రజాపాలన అని చెప్తున్నాం. మరి ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అర్థం కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే ఇక్కడ బహదూర్పురం శంషాబాద్ ఉన్న బహదూర్పురంలో కనీసం ఈ భూమి ఎందుకు తీసుకుంటా ఉన్నారు అసలు ఏంటి అని చెప్పేసి అడిగే అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మీ భూమి ఎందుకు లాక్కుంటా ఉంది ప్రభుత్వం, అసలు ఎందుకు ఈ ప్రభుత్వం 650 ఎకరాలను దాదాపు చాలా పెద్ద మొత్తం మీకు డబ్బులు కట్టిస్తా ఉందా, మరి ఎందుకు తీసుకుంటా ఉన్నా అని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి వెళ్తుంటే కూడా కనీసం పోలీసులు లోపలికి అలౌ చేయకుండా ఆపడం లేకపోతే వెళ్ళి ఆ గ్రామస్తులను కూడా రైతులను కూడా ఆధార్ కార్డు చూపించాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూస్తాం. నిజంగా ఇక్కడ చూసుకుంటే చాలా మంది పోలీసు డైరెక్ట్ ఎస్ఐలు సహా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏమొస్తుంది. నిజంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఇది ఒక ఊరు వాళ్ళ గ్రామంలో ఉంటా ఉన్నారు పోలీసులు ఈ రోజు రేపు వస్తారు కదా గ్రామస్తులు రోజు ఉండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఆ గ్రామంలో వాళ్ళ ఒక బహిరంగ సభలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆవేదన చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆవేదన మేము వినడానికి ఏదో మీడియా రాగానే వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది కాదు, మీడియా రాగానే ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది జరిగిపోతానంటే కాదు. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆవేదన ఏంటి, ఎందుకు ఆ భూములు పుచ్చుకుంటా ఉన్నారు, ఏం చేసిన ప్రభుత్వం ఏం చెప్తారు, పోలీసులు ఎందుకు మీ గ్రామస్తులనే మీ గ్రామంలో పోలీసులు ఎందుకు ఆగట్లేదు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కూడా కనీసం మీడియా వాళ్ళ లోపలికి అలౌ చేయలేని పరిస్థితి చూస్తాను. మరి చూడాలి మరి పోలీసులు ఏం చెప్తాను ఇక్కడ ఎస్హెచ్ఓ ఫోన్ చేసుకోవడానికి పోలీసులు చెప్తారు. అక్కడ కూడా ఎస్హెచ్ఓ కనీసం ఫోన్ స్వీకరించిన పరిస్థితి ఫోన్ కూడా కలుస్తుంది అక్కడ. మరి మాట్లాడదాం ఇంకా మరి లోపలికి ఎందుకు పోనివారు ఏంటి అని చెప్పేసి నిజంగా ఇప్పటికే చాలా సార్లు కూడా ఏ ఇష్యూలో కూడా
లోపలికి మీడియా అలౌ చేసేటువంటి ఇంత పెద్ద ఇష్యూస్ కాదు. మీడియాను లోపలికి అలౌ చేశారు. ఖమ్మం ఇష్యూ చూస్తాం. ఖమ్మంలో ఏదైతే భూదాన్ భూముల గురించి పోవడం జరిగిందో ఆ పోరాటంలో కూడా పోలీసులు అత్యుత్సాహం వలన చాలా మంది ఇద్దరు కదా. అంటే అక్కడ ప్రజలు మీడియాను కోరుకున్నారు. మేము వెళ్ళి అక్కడ మీడియాలో చూపెట్టే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు ఇష్టాంతరంగా మీడియా వాళ్ళు అరెస్ట్ చేసిన మనం చూసినాం. దీనికి సంబంధించి ఇటువంటి ఇష్యూలో పోలీసులు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తే కూడా ఖచ్చితంగా ఈ ఇష్యూ మళ్ళీ పెద్ద అయిపోతుంది. వాళ్ళకే మళ్ళీ జాబ్లో కూడా ఇసర చేయడం పరిస్థితి. పోలీసులు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫైర్ ఆఫీసర్ సరే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. ఏదన్నా వాళ్ళ ఒక ఫైర్ ఆఫీసర్లు అడగాల, అడిగి లోపలికి పంపించమంటారంటే అడగాలి. కనీసం అడగకుండా మా పైన ఈ విధంగా మాట్లాడే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీడియా లోపలికి వెళ్ళి తీరుతుంది. ఈ రోజు కాకుండా రేపైనా వస్తాం. ఏ దొంగతారు ఏమైనా సరే ఖచ్చితంగా ఊర్లోకి వెళ్ళి ఈ సమస్యలను కూడా ప్రభుత్వానికి చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతారు. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇప్పుడు మినిస్టర్ మీద కావచ్చు, ఎవరు వచ్చేంత మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సరే ఎన్నో రోజులు చూస్తున్నాం. ఖమ్మం ఇష్యూలో మాట్లాడడం, నగచర్ల ఇష్యూలో మాట్లాడడం, రకరకాల ఇష్యూలో మాట్లాడుతూ వస్తా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా పోలీసులు కొంచెం ఆలోచించకుండా ఇటువంటి మాట్లాడడం వల్ల కూడా కొంచెం చాలా ఇష్యూస్ ఎక్కువగా రేజ్ అవుతా ఉన్నాయి. అంటే ఈ చిన్న ఇష్యూ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ రైతులతో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు భూస్థాపితం అయిపోతాయి. ఇది మాత్రం పక్కా రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ రైతులు వాళ్ళ భూములను ఏ విధంగా లాక్కుంటా ఉన్నారు. అలా అందరూ కూడా పగబడతా ఉన్నారు ప్రభుత్వం పైన. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అధికారంలోకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ప్రభుత్వమే కొని తెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఇప్పుడు లోపలికి పంపిస్తారా ఏంటి, పంపించిన తర్వాత అయితే ఆ రైతుల యొక్క ఆవేదన కూడా అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీరే కాదు అదే మరి లోపలి ఇట్లనేమో తీసుకుంటారు ఎట్లా రైతుల బండ్లు చెక్ చేయడం అయిపోయింది. ఈ సర్కార్ పని అయిపోయింది. నువ్వు పంపించేసి రెండు మళ్ళీ ఒకసారి కొట్టా కొట్టేసాను. మొత్తం అన్ని పెట్టుకుని నేనే మాట్లాడతాను. సరేనా మనందరూ కూడా ఐడి కార్డులు షో చేయాలి. హలో సాయిరాజ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు అవన్నీ చూపెట్టాను. అన్ని పేపర్లు అంటే తీసుకుంటారు ఏం పోలేదు అన్నీ ఉన్నాయి కదా. కవర్ చేసుకుంటారు కదా అసలు ఇష్యూ ఏంటి అని మీ అక్కడికి వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు కదా అది మమ్మల్ని ఎందుకు పోలేదు. లోకల్ ఆఫీసర్ మాట్లాడారు. లోకల్ ఆఫీసర్ లోకల్ ఆఫీసర్ మీడియా చెప్పేసి ఇక్కడ నుంచి పంపలేము.
వేరే మీడియం మా లింక్ కరబెట్టాడుగా మేము రాంగ్ నుంచి వచ్చేసరికి ఈ టైం పట్టిందండి మమ్మల్ని పంపించలేదు నరేందర్ రెడ్డి నంబర్ మీకు తెలుసు మీడియా వాళ్ళు వస్తే పంపొద్దని చెప్పిన సార్ మటన్ చేసిన కడుకు మా ఇబ్బంది సార్ మేము పోతుంటే ఇబ్బంది ఏమున్నది మాకు ఐడి కార్డు ఉన్నాయి మేము చూపెట్టినట్టు పంపండి ఇబ్బంది ఏముంది సార్ చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు సార్ ఓకే పర్లేదు I cannot send you from this particular point. You should understand. మాని అందరితో మాట్లాడితే ఎలా చేశారు కవరింగ్ బట్టి మీ మిత్రులు ఉన్నారు సార్ మాట్లాడుకోండి మా మిత్రులు లోపల ఉన్నారు కాబట్టి కదా మీ మిత్రులు వాళ్ళని ఎవరు పంపిస్తారు వాళ్ళు వాళ్ళతో చేస్తాం అర్థం చేసుకోండి మేక్ ఎన్ షో అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్ ఓకే వాళ్ళ పాపం వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళన్నా పంపట్లేదు ఎవరైనా అంటే లోపలికి రైతులు వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు అంటే సార్ మరి ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఎందుకని